ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది, అధైర్యం వద్దు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే 2 ఏళ్ల రేవంత్ పాలన పల్లెల్ని మురికి కూపాలుగా మార్చింది. అస్సలు పట్టించుకోలే. ఇందాక మాణిక్ రెడ్డి గారు అనుభవంతో చెప్తున్నాడు. వాస్తవానికి 2 ఏళ్ల నుంచి ఎలక్షన్ జరపక ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అవి మన పైసలే, మనము పన్నులు కట్టిన డబ్బులు ఢిల్లీకి పోతే అవి మన పైసలే మనకు వస్తాయి, వాడేం కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఢిల్లీడు. ఆ డబ్బులు కూడా 2 ఏళ్ళకెళ్ళి ఆగిపోయినాయి. ఇప్పుడు అవి వస్తాయి. ఏ గ్రామ పంచాయతీలో జనాభా ఎంత ఉంటే అంత ఆటోమేటిక్గా డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లే పడతాయి. మధ్యలో పైరవి లేదు, బ్రోకర్ లేదు. అవి మన హక్కు, అది మన గ్రామ పంచాయతీ హక్కు, డైరెక్ట్గా వస్తాయి. ఏమన్నా వస్తాయేమో బుగ్గలో గిగ్గలో ట్రాక్టర్లు మంచిగా చేద్దామంటే ఇప్పుడు మాణిక్యాన్ని బాబేసాడు. కరెంటు బిల్లు 2 ఏళ్ళకెళ్ళి కట్టలేదట, మొత్తం అటగిస్తారట. మరి కరెంటు బిల్లులకు పోతే మరి రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు ఇయ్యవా పైసలు? కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిండు. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలు వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇయ్యలే, గ్రామ పంచాయతీ రూపాయి కూడా ఇయ్యలే. ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయం లాగా పేరుకపోయి ఇలా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది.